రానున్న వర్షాకాలానికి ముందే చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జలధార పనులు చేపడతామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కూలీ అవతారమెత్తిన కలెక్టర్ లక్ష్మీషా శ్రమదానం చేసిన అనంతరం వారితో కలిసి ఆహారం స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో జలవనరుల పరిరక్షణకు చేపట్టిన ప్రతిష్టాత్మక జలధార జలహారతి కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని జోడిచింతల చెరువులో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి ఉపాధి హామీ శ్రామికులతో కలిసి చెరువులో పూడికతీత పనుల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రామికులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ పనుల పురోగతి, నాణ్యత, అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జలధార జలహారతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 445 చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.5 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ అవుతోందని చెప్పారు. అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షాకాలానికి ముందే చెరువుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జలధార పనులు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 23 కోట్ల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా 1300 పనులు చేపట్టామని వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. జలాధార్ కార్యక్రమం కింద దాదాపుగా 1300 వర్క్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ అన్నిటికీ ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో 10.4 టీఎంసీ ఇంత వాటర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 5.5 టీఎంసీ ఉంది. ఈ వచ్చే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో ఇవన్నీ 100% నింపి జలహారతి జలాధార కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ పెంపొందించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే ఆల్రెడీ ముమ్మరంగా వర్క్ జరుగుతున్నాయి. అట్లాగే మన దగ్గర క్యాస్కేడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 34 క్యాస్కేడ్స్, దాదాపుగా 300 క్యాస్కేడ్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కెనాల్ని, ఫీడర్ కెనాల్ని, అదే ప్రతి ఒక్క ఎగ్జిట్ కెనాల్ని కూడా క్లియర్ చేసి క్యాస్కేడ్ ట్యాంక్స్ని కూడా ఒకరికొకటి అనుసంధానం చేసి వచ్చే నీళ్ళని ప్రాపర్గా మనము దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ నింపాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ప్రీ మాన్సూన్లో -6 మీటరు, పోస్ట్ మాన్సూన్లో +3 మీటరు ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇటు ఎంజీఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరి సహకారంతో పనులు చాలా ముమ్మరంగా కోఆర్డినేట్గా జరుగుతూ ఉంది. అలాగే అన్నమయ్యలో చేసిన ఆ జలాధార్ జలహారతి కార్యక్రమం పైలట్ తీసుకొని మన జిల్లాలో కూడా మండల్ లెవెల్లో, అలాగే విలేజ్ లెవెల్ వాటర్ రిసోర్స్ పర్సన్స్, అలాగే వాటర్ మేనేజ్మెంట్ కమిటీని పెట్టుకొని ఆ అందరి కమిటీలో అనుసంధానం చేసుకొని పనిచేస్తున్నారు. ఈ ప్రిపరేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్లో కంపల్సరీగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ సేఫ్, అలాగే గ్రౌండ్ వాటర్ స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ పచ్చదనం అయితేనేంటి, అలాగే గ్రౌండ్ వాటర్ ప్రొటెక్షన్ అయితేనేంటి, అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుందని మనం భావిస్తున్నాము. దీని ద్వారా మనకు వెల్త్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవుతుంది, అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటుందని భావిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ అనుసంధానంతో చేస్తున్న ఈ పనికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాలు ముమ్మరంగా చేసుకుంటూ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాలు, అలాగే మార్గదర్శనాల మేరకు ఎన్టీఆర్ జిల్లాని ఈ డెవలప్మెంట్లో ముందంజలో ఉంచుతూ పర్యావరణ పరిరక్షణలో కూడా నంబర్ 1గా నిలపడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది.